సఖీ కార్యక్రమానికి స్వాగతం. సఖలు, రోడ్ల మీద ఎక్కడా ఓ అందమైన ఆడపిల్ల కనిపించక మగపిల్లలకి ఈ మధ్య చాలా కోపాలు వచ్చేస్తున్నాయటండి. పాతకాలపు బందిపోటు సినిమాలోలా కళ్ళు మాత్రమే కనిపించేలా రుమాళ్లతో చున్నీలతో ఆడపిల్లలు ముఖాన్ని అలా కట్టేసుకుంటే ఎవరెలా ఉంటారో ఎలా తెలుస్తుంది చెప్పండి? ఆ మధ్య ఓ పోలీస్ అధికారి ఓ జిల్లాలో ఓ ఫర్మానా జారీ చేశాడటండి. దొంగతనాలు చేసే దొంగ స్త్రీలు ముఖాలకి ముసుగు చుట్టేసుకుని తప్పించుకుపోతున్నారట. అంచేత ఆయనకి స్త్రీలందరూ దొంగలేనేమో అన్న అనుమానం వచ్చేసిందట. కాబట్టి ఆయన దొర స్త్రీల నుండి దొంగ స్త్రీలని కనిపెట్టేందుకు తమ జిల్లాలో స్త్రీలు ఎవరు ముఖాల్ని దాచుకోకూడదని బహిరంగపరచాలని ప్రకటించారట. ఇప్పుడైతే ఈ కార్యక్రమం చూసేయండి, ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సౌందర్య లహరి. సఖలు, ఈనాటి మన సౌందర్య లహరి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 3లో ఉన్న స్నిప్పర్స్ ప్రొఫెషనల్ సెలూన్ కి వచ్చేసింది. ఈ రోజు మనతో పాటు హెయిర్ స్టైలిస్ట్ రామ్ గారు ఉన్నారు. మరి సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారో ఆయన అడిగి తెలుసుకుందాం. హలో రామ్ గారు. హాయ్ మేఘనా, ఎలా ఉన్నారు? బాగున్నాను, మీరు? నేను సూపర్ గా ఉన్నానండి. చెప్పండి. సో ఈ రోజు మన సఖలకు సౌందర్యానికి సంబంధించి ఏం తెలియజేయబోతున్నారు? ఈ రోజున బేసిక్గా 30+ ఉండే హౌస్ వైఫ్స్ వాళ్ళు ఎక్కువగా హెయిర్ని మెయింటెనెన్స్ ఎక్కువ పట్టించుకోరు. సో వాళ్ళకి చిన్న చిన్న చిట్కాలు, హెయిర్ స్టైల్ ఎలా చేసుకుంటే వాళ్ళ ఏజ్లో కూడా అందంగా ఉంటారనేది వాళ్ళు మనం చూద్దాం. సో అంటే 30+ వాళ్ళకి హెయిర్ని ఎలా మెయింటైన్ చేసుకోవాలో చూపించబోతున్నారు. అవును, మరి స్టార్ట్ చేద్దామా? స్టార్ట్ చేద్దాం. మేఘనా, ఈ మోడల్ చూడండి. తను 30+ నార్మల్ హౌస్ వైఫ్. తను ఎటువంటి మెయింటెనెన్స్ లేదు, హెయిర్ చాలా నార్మల్గా వదిలేశారు. అవును, చాలా అన్ఈవెన్ గా కూడా కనిపిస్తుంది డ్రై హెయిర్ అండ్ 30+ వాళ్ళు ఎక్కువ హెయిర్ మీద మెయింటెనెన్స్ కి కాన్సన్ట్రేట్ చేయరు, హౌస్ హోల్డ్ వర్క్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తారు. కానీ కొద్ది చిన్న చిన్న టిప్స్ తోటి వాళ్ళు ఆ మెహందీ పెట్టడం వల్ల హెయిర్ ఇంకా డ్రైగా ఫ్రిజీగా అయిపోతుంది. సో ఈ మెహందీ వాళ్ళు పెట్టుకోవచ్చు అంటారా, పెట్టుకోకూడదు అంటారా? మెహందీ యూజ్ చేయడం వల్ల ఇది ఒక లేయర్ లాగా హెయిర్ మీద ఫామ్ అయిపోయి హెయిర్ ని డ్రై చేస్తుంది. ఓకే, మెహందీ హెయిర్ డ్రై అయిపోతుంది. ఓకే, అంతేగాని మెహందీ వల్ల ఎటువంటి యూజ్ ఉండదు. ఇప్పుడు ఎటువంటి హెయిర్ కట్ చేస్తే బ్యూటిఫుల్గా ఉంటారు మనం ఇప్పుడు చూద్దాము. ఓకే, సో ఇప్పుడు హెయిర్ కట్ స్టార్ట్ చేద్దాం. హెయిర్ కట్ స్టార్ట్ చేసే ముందు హెయిర్